జెఫ్రీ ఎప్స్టీన్ పేరు ప్రపంచానికి పెద్ద షాక్ ఇచ్చింది. వేల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చిన తర్వాత ఆయన కార్యకలాపాల పరిమాణం ఎంత పెద్దదో అర్థమైంది. అమెరికా భూభాగానికి చెందిన లిటిల్ సెంట్ జేమ్స్ అనే ప్రైవేట్ ఐలాండ్ దాదాపు 70 నుంచి 75 ఎకరాల విస్తీర్ణం. అది సాధారణ రిసార్ట్ కాదు. బయటికి చూస్తే లగ్జరీ స్వర్గం, లోపల మాత్రం గట్టి రహస్యాల కేంద్రం. 1998లో ఈ ఐలాండ్ కొనుగోలు చేయబడింది. తర్వాత పెద్ద పక్కా ఐలాండ్ కూడా తీసుకున్నారు. ఈ ప్రదేశం నిర్మాణం ప్రత్యేకం. హరికేన్కి తట్టుకునే రూఫింగ్, బలమైన రాతి గోడలు, సౌండ్ ప్రూఫ్ నిర్మాణం, హెలిప్యాడ్లు, పూల్స్, టెన్నిస్ కోర్టులు, స్వంతంగా తాగునీరు తయారు చేసే డిసాలినేషన్ ప్లాంట్ కూడా ఉంది. ఇది కేవలం విలాసం కోసం కాదు, సెక్యూరిటీ కోసం కూడా. పొడవైన పామ్ ట్రీలు, రాతి నిర్మాణాలు బయటివారికి స్పష్టంగా కనిపించకుండా సహజ కవచంలా పనిచేశాయి. లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు అన్నది కఠిన నియంత్రణలో ఉండేది. ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు వచ్చారని ఆరోపణలొచ్చాయి. కొన్ని పేర్లు ప్రజలకు తెలిసాయి. ఇంకా చాలా వివరాలు బయటకు రాలేదు. ఈ ఐలాండ్పై ఒక విచిత్రమైన టెంపుల్ లాంటి నిర్మాణం కూడా ఉంది. దాని అసలు ఉద్దేశ్యం గురించి స్పష్టత లేదు. అది మరింత అనుమానాలను పెంచింది. ఇది మొత్తం ఒక భారీ నెట్వర్క్తో నడిచింది. దాదాపు 50 నుంచి 70 మంది సిబ్బంది ఉండేవారని సమాచారం. బయటికి ప్రశాంతమైన, అందమైన ప్రదేశంలా కనిపించిన ఈ ఐలాండ్ వాస్తవానికి తీవ్రమైన నేరాల కేంద్రంగా మారింది. చిన్న వయసు బాలికలపై దోపిడీ జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. ఎప్స్టీన్ మరణం తర్వాత ఈ ప్రదేశం ప్రైవేటుగా అమ్మబడింది. ఇప్పుడు అది లగ్జరీ రిసార్టుగా మారే అవకాశాలపై చర్చ జరుగుతోంది. బాధితులకు పరిహారం ఇవ్వబడింది. కానీ జరిగిన అన్యాయంతో పోలిస్తే అది చాలదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ కథ మనకొక ప్రశ్నను వేస్తుంది. నిజం బయటికి కనిపించేదా, లేక నిజమెప్పుడూ గోడల వెనుకే దాగి ఉంటుందా? ఇలాంటి సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.